ఏంటనేది ఇంకా చూడాలి. నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అని పెట్టారు. చూద్దాం, ఏదో కొంత టూరిస్ట్ అట్రాక్షన్కి ప్రభుత్వం ఆలోచించి చేసిన నిర్ణయం అయి ఉంటుంది. టూరిజం అభివృద్ధి పేరిట ఒక సంస్కృతిని ఎక్కడైతే గోవా బీచ్ లో వాటిలో ఉన్నట్టు సంస్కృతిని ఇక్కడ ఇంపోజ్ చేయడం, బహిరంగంగా మద్యం సేవించడం, ఇవన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి కదా. వీటిని అడుగునేందుకు ఏంటి అది ప్లాన్ ఏంటంటే అది వస్తున్న ఆందోళన ప్రజల నుంచి ప్రజా సంఘాల నుంచి వస్తున్నటువంటి ఆందోళన. We have to wait and see. గవర్నమెంట్ పాలసీ ఏంటి, దేంట్లో ఏంటి, ఏ విధంగా అది ఇండోరా లేకపోతే అవుట్డోరా. ఇప్పుడు ప్రభుత్వం విధానం ఏంటంటే ఎక్కడైతే వైన్ షాప్స్ ఉన్నాయో వైన్ షాప్ పక్కన ఒక పర్మిట్ రూమ్ కూడా కంపల్సరీ చేశారు. పర్మిట్ రూమ్ కంపల్సరీ అంటే రోడ్డు మీద వైన్ షాపు, దాని పక్కనేమో ఫుల్గా డ్రింక్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవడానికి అవకాశము కల్పించినటువంటి విషయం. మరి పర్మిట్ రూములు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదే? ఎందుకు మాట్లాడలేదు? సంఘాలు ఇవన్నీ మాట్లాడాలి కదా. మరి అప్పుడు కామగా ఎందుకు ఊరుకున్నారు? సో ఇది ఊరికే ఏదో ఒక పని చేస్తే దాని మీద ఇమ్మీడియట్ గా వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎంత ఉత్సాహంగా చూపిస్తున్నారో ఆ ఉత్సాహము ముందు అన్ని కొంచెం ఆలోచించి ఏ విధంగా ఇది అవుతుందో. ఇంత కోస్టల్ తీరం ఉంది మన దగ్గర విశాఖపట్నంలో. విశాఖపట్నం బీచ్ రోడ్ నుంచి చూస్తే మనకి భీమిలి వరకు 30 కిలోమీటర్లు 32 కిలోమీటర్లు మనకి ఏక స్ట్రెచ్ ఉంది. సో దాంట్లో ఎక్కడెక్కడ పెడతారు, ఏం చేస్తారు అనేది. అలాగే విశాఖపట్నంలో ఎన్ని బార్లు ఉన్నాయో తెలుసా? కొన్ని వందలు ఉన్నాయి షాప్స్, వైన్ షాప్స్. ఇప్పుడు వైన్ షాప్ తో పాటు ఒక పర్మిట్ రూమ్ ఒకటి కంపల్సరీ పెట్టారు. సో ఈ వందలన్నీ కూడా ఆ విధంగా తయారవుతున్నాయి. వాళ్ళేదో మొత్తం ఇచ్చింది వైజాగ్ 30 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఒక 10 స్టాల్స్ పెట్టాలన్నది ఏదో దానికి ఏదో స్పెసిఫికేషన్స్ రకరకాలుగా ఉన్నాయి. సో ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ఏదో మొత్తం సంస్కృతిని అంతటిని నాశనం చేసేస్తున్నామని అనుకోవాల్సినంత సీన్ ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు గౌరవ మాజీ మంత్రివర్యులు కొంచెము ఎక్కువ మాట్లాడటం జరిగింది. అది నేను కూడా చూశాను పేపర్లో, వీడియో ఫుల్ గా చూడలేదు కానీ. బట్ అది అన్వాంటెడ్. మహిళల్ని ఎప్పుడు కూడా గౌరవించాలి, అంతేగాని వ్యక్తిగతంగా మనం మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే వారు అవలంబిస్తున్న పాలసీస్ పైన మాట్లాడాలి, అంతేగాని నేను పౌడర్ రాసుకున్నానా లేకపోతే ఏం చేశానది దానికి వాళ్ళకి సంబంధం ఏంటి? మాజీ మంత్రివర్యులకి ఏం సంబంధం? ఇప్పుడు నాకు టైం లేదు, హడావుడిగా వచ్చేసాను, లేకపోతే నేను పౌడర్ శుభ్రంగా రాసుకుని మీకు అందరికి బాగా కనపడేటట్టు చేద్దాను. టైం ఉంటే నేను తప్పనిసరిగా నేను కూడా రాసుకుంటాను. తప్పేముంది? అవన్నీ చేసి దేని గురించి? ఎలక్ట్రానిక్ మీడియా గురించి, లేకపోతే వ్యూవర్షిప్ గురించి కూడా మనము నీట్ గా డ్రెస్ చేసుకోవడం అనేది ఒక మన సాంప్రదాయం. సో మన ఎవరైతే మాజీ మంత్రివర్యులు అమర్ గారు మాట్లాడింది, దాన్ని ఎక్కువ మాట్లాడారు, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అది నాట్ కరెక్ట్. మహిళల కట్టు బొట్టు వ్యవహారం గురించి కామెంట్ చేయడం ఏంటండి? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇష్యూ బేస్డ్ మాట్లాడండి. మీ దగ్గర కంటెంట్ లేకపోతే, విషయం మీద మీకు అవగాహన లేకపోతే అప్పుడు ఇటువంటి డైవర్టెడ్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ఎవరైనా సరే మీకు దేని గురించి మాట్లాడాలో, దేని మీద మీకు చిత్తశుద్ధి ఉంది, దాని మీద రియాక్ట్ అవ్వండి. అంతే తప్ప చేత కాక మీ ఫెయిల్యూర్స్ బయటపడతాయేమోనన్న ఒక నెపం ఇటువంటి ఒక కామెంట్ చేస్తే డైవర్ట్ అయిపోతుంది అన్న ఒక విధానంలో ఒక గౌరవ మాజీ మంత్రి గారు ప్రస్తుతం ఉన్న మంత్రి గారి పైన, అందులోనూ ఒక మహిళా మంత్రి పైన అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎప్పుడు కూడా ఇంకా ముందు కూడా గతంలో 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి ఒక లూజ్ టంగ్ వల్ల ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మీకు అర్థమైంది. మళ్ళీ అదే భాష, అదే మీ యొక్క ఇదిని మీరు మార్చుకోకపోతే మళ్ళీ ఎప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే హర్షించలేదు. ఇంకా ముందు కూడా మీకు అదే పేరు పర్మనెంట్ అయిపోతుంది. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే వైసీపీ అన్నది మీకు బ్రాండ్ అయిపోతుంది. అది గుర్తుంచుకోండి.